నమస్కారం. ఈరోజు మనమొక ఆమ్, చాలా సున్నితమైన, లోతైన విషయం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అదేంటంటే, యుద్ధంలో మన సొంత వాళ్లనే ఎదుర్కోవాల్సొస్తే, అంటే మన ఆత్మీయులనే, ఆ మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? అవును, ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. మన దగ్గరున్న కొన్ని గుర్తుపులు, శ్లోకాల ఆధారంగా దీన్ని కొంచెం విశ్లేషిద్దాం. ఇందులో రాజ్యం గురించి, సుఖాల గురించి, చివరికి అసలు జీవితానికి అర్థం ఉందా అనే ప్రశ్నలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఆ రాజ్యం, భోగాలు ఎవరికోసం అనే ప్రశ్న ఉదయించినప్పుడు కరెక్ట్. మనం కుటుంబం కొరకు రాజ్య త్యాగం అన్న భాగంలోని కొన్ని శ్లోకాలు చూద్దాం. అంటే భౌతిక లాభాల కన్నా మానవ సంబంధాలకు ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, ఇంతకీ ఈ సంఘర్షణ, దాని మూలమేంటి? ఆలోచించండి. ఎవరికోసం మనం రాజ్యం కావాలి, సుఖాలు కావాలి, అసలు బ్రతకాలి అనుకుంటున్నామో? వాళ్లే ఎదురుగా నిలబడితే? సరిగ్గా. వాళ్లే యుద్ధంలో ఎదురుగా నిలబడితే అప్పుడు ఆ రాజ్యంతో, ఆ భోగాలతో, ఆ బ్రతుకుతో అసలు పనేముంది? మూలాల్లో కూడా ఇదే ప్రశ్న కదా అడిగారు. కిమ్నో రాజ్యేన గోవిందా కిం భోగైర్జీవితేనవా అని. గోవిందా, ఈ రాజ్యం, ఈ భోగాలు, ఈ జీవితం ఎవరికోసం? ఇదే అసలు పాయింట్. అవును, ఇక్కడే విషయం చాలా సంక్లిష్టంగా మారుతోంది. ఎందుకంటే ఎదురుగా నిలబడింది ఎవరో పరాయివాళ్లు కాదు, శత్రులు మాత్రమే కాదు. కాదు కదా. వారంతా మనవాళ్లే, బంధువులు, ఆత్మీయులు. ఆ మూలాల్లో ఇచ్చిన జాబితా చూస్తేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. చెప్పండి. ఆచార్యులు అంటే గురువులు, పితరులు అంటే తండ్రులు, పెద్దవాళ్లు, పుత్రులు అంటే కొడుకులు, ఇంకా పితామహులు అంటే తాతలు, అయ్యో, మాతులులు, మెనమాములు, శ్వశురులు, మామగారులు, పౌత్రులు, మనవళ్ళు, శాలులు, భావమరుదులు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ రక్త సంబంధికులే. నిజంగా వింటుంటేనే చాలా భారంగా ఉంది. మరి వీళ్లంతా ఎందుకు నిలబడ్డారు? తమ ప్రాణాలను, ధనాన్ని వదులుకోవడానికి సిద్ధపడే అక్కడున్నారు. గురువులు, తాతలు, కొడుకులు, మనవళ్ళు, వీళ్ళందర్నీ యుద్ధంలో ఎదుర్కోవాలి. సరిగ్గా ఇక్కడే ఆ సంఘర్షణ, అంటే అది తారాస్థాయికి చేరుతుంది. మన దగ్గరున్న మూలం ప్రకారం ఎంత దృఢంగా చెప్పబడుతోందంటే, వాళ్లు నన్ను చంపడానికి సిద్ధపడినా సరే నేనైతే వాళ్లను చంపను అని. ఏతాన్న హంతుమిచ్చామి అని మధుసూదనుడితో అన్నమాట. ఇది కేవలం భయం కాదు కదా, అంటే ప్రాణం పోతోందన్న భయం కాదు. కాదు కాదు, అది కాదనిపిస్తుంది. ఇది ఆ బంధాల పట్ల, ఆ ప్రేమ పట్ల ఉన్న తీవ్రమైన అనురాగం నుంచి పుట్టిన మాటలా ఉంది. ఆ నిశ్చయం కనిపిస్తుంది. ఏమంటారు? ఖచ్చితంగా. ఇది కేవలం యుద్ధం చెయ్యనని చెప్పడం కాదు, అంతకంటే లోతైనది. ఇక్కడ చూడండి, విలువల ప్రాధాన్యత క్రమం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎలా? రాజ్యం, అధికార సుఖాలు, చివరికి తన ప్రాణం కంటే కూడా ఆ బంధుత్వాలకు, ఆ ఆత్మీయుల క్షేమానికి ఎక్కువ విలువ ఇస్తున్నట్టు మనకర్థమవుతోంది. నిజమే. వాళ్లు లేకపోతే రాజ్యం ఉండి ఏం లాభం? వాళ్లు లేని విజయం, వాళ్లు లేని సుఖాలు, తనకు అక్కర్లేదనే భావన, అది చాలా బలంగా వ్యక్తమవుతోంది. అంటే కుటుంబం కోసం రాజ్యాన్ని కూడా వదిలేస్తాను అన్నట్టుగా. ఆ ఆలోచన కూడా ఉంది. మన కురిపులదే చెప్తున్నాయి. కుటుంబం కోసం రాజ్య త్యాగం అన్న భావన కనిపిస్తోంది. అంటే మానవ సంబంధాల ముందు మిగతావన్నీ అంత ముఖ్యం కాదనమాట. ఈ మొత్తం మానసిక స్థితిని మనం విషాదం అంటున్నాం కదా. అర్జునుడి విషాదం లాంటి మూలాల్లో ఈ తీవ్రమైన దుఃఖం, ఆ నిస్సహాయత, ఏం చెయ్యాలో తోచిన స్థితి అన్నీ కనిపిస్తాయి. అవును, ఆ విషాదయోగం మొత్తం ఇదే కదా. ఇది కేవలం ఏదో కథ కాదు. యుద్ధం మనుషులమీద, వాళ్ల మనసులమీద మోపే భారం. ముఖ్యంగా అది సొంతవాళ్లతో చేయాల్సొచ్చినప్పుడు కలిగే వేదనకు ఇది అద్దం పడుతుంది. నిజమే. ఆ పరిస్థితి ఊహించుకుంటేనే చాలా కష్టంగా ఉంటుంది. ఇంత కష్టమైన పరిస్థితి. నిజమే. మనం ఇప్పుడుదాకా చర్చించుకున్న దాన్ని ఒక్కసారి స్థూలంగా చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయనిపిస్తోంది. చెప్పండి. ఒకటి, సొంతవాళ్లతోనే పోరాడాల్సి రావడం వల్ల కలిగే తీవ్రమైన నైతిక, మానసిక సంక్షోభం. అది మొదటిది. అవును. 2, ఆత్మీయులు లేకుండా గెలిచే విజయం, దక్కే రాజ్యం, ఆ సుఖాలు అవన్నీ అర్ధరహితం అనే బలమైన నమ్మకం. కరెక్ట్. ఇక 3, అన్నిటికంటే ముఖ్యంగా అనిపించేది భౌతిక లాభాలు, అధికారం, చివరికి ప్రాణం కన్నా కూడా
ఆ మానవ సంబంధాలకు ఆ అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. మరి ఇదంతా విన్నాక మనసులో ఒక పెద్ద ప్రశ్న అలాగే ఉండిపోతుంది కదా. ఏమిటది? అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇలాంటి ధర్మసంకటంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని, అది రాజ్యం పట్ల కావచ్చు, సమాజం పట్ల కావచ్చు, ఏదైనా సరే ఆ కర్తవ్యాన్ని, మరి తన వాళ్ల పట్ల ఉన్న ప్రేమను, బాధ్యతను, ఆ మానవ సంబంధాలను, వీటిని ఎలా సమన్వయం చేసుకోగలడు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. దీనికేదైనా సులభమైన సమాధానం ఉంటుందా? ఏమో, దీని గురించి మన శ్రోతలు కూడా కాస్త ఆలోచిస్తారేమో. అవును, ఆలోచించాల్సిన విషయం.